అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు డాక్టర్ ప్రతిమ అండి. నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నాను. సో జ్వరాల గురించి ఈరోజు మాట్లాడటానికి మీ ముందుకు రావడం జరిగింది. సో సీజనల్ వ్యాధులు అనేవి ప్రతి సంవత్సరం కూడా జూన్, జూలై నుంచి సెప్టెంబర్ వరకు పీక్గా ఉంటాయి. ఆ టైంలోనే సీజనల్ వ్యాధులు ఎందుకు ప్రబలుతాయి అంటే ఆ టైంలో వర్షాలు ఎక్కువ పడతాయి. వర్షాలు ఎక్కువ పడినప్పుడు వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది. ఆ మాయిశ్చర్ ఎక్కువ పెరిగినప్పుడు వైరసెస్, బ్యాక్టీరియా అవి ఎక్కువ కాలం బతకడానికి ఆస్కారం ఉంటుంది. అది ఒక రీజన్ అనుకోవచ్చు. ఇంకొకటి వెక్టర్ బార్న్ డిసీజెస్, అంటే సీజనల్ వ్యాధులు ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వ్యాప్తి చెందాలి అంటే డైరెక్ట్గా అన్ని జబ్బులు వెళ్ళవు. సో మనకి కొన్ని వెక్టర్స్ కావాలి. వెక్టర్స్ అంటే ఒక ట్రాన్స్పోర్ట్ లాగా ఒక క్యారియర్ అవసరం పడుతుంది. సో ఆ దోమలు అండ్ ఈగలు అనేవి ఈ వెక్టర్స్ అంటాం మనము. ఈ దోమలు, ఈగలు వర్షాకాలంలో ఎక్కువ ప్రబలుతాయి. వాటికి కూడా ఇది మంచి బ్రీడింగ్ సీజన్ కాబట్టి ఆ వెక్టర్స్ ఎక్కువ ఉండడం మూలంగా ఈ సీజనల్ వ్యాధులు అనేవి ఎక్కువ ప్రబలుతాయి. అండ్ అది కూడా కాకుండా వర్షాల్లో చాలామంది బయటికి వెళ్తుంటారు పనుల మీద, వారు తడవడం జరుగుతుంది. అలా తడిచినప్పుడు కూడా వారి లోపల ఉన్న హిడెన్ ఇన్ఫెక్షన్స్, సైనసైటిస్ లాంటివి, ఇయర్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమన్నా ఉంటే ఆ వర్షంలో తడవడం మూలంగా అగ్రవేట్ అవుతాయి. సో ఇవన్నీ కూడా మనం సీజనల్ వ్యాధులకి కారణాలుగా చెప్పుకోవచ్చు. దెన్ ఇప్పుడు సీజనల్ వ్యాధుల కారణాలు తెలుసుకున్న తర్వాత ఎటువంటి వ్యాధులు రావచ్చు. ఈ సీజనల్ వ్యాధులు అంటే మనకి వైరల్ ఫీవర్స్, బ్యాక్టీరియల్ ఫీవర్స్ ఎక్కువగా ఉంటాయి. వైరల్ ఫీవర్స్లో చికెన్ గున్యా, డెంగ్యూ అండ్ అన్ఐడెంటిఫైడ్ వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి కాకుండా బ్యాక్టీరియల్ ఫీవర్స్ కొన్ని ఉంటాయి. అవి కలరా లాంటివి, అతిసార వ్యాధి లాంటివి అవి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అండ్ అవే కాకుండా మనం కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇవన్నీ కూడా ఈ వర్షాకాలంలో ఎక్కువైతాయి. బట్ కామన్గా మనకు తెలిసిన జబ్బులు ఏంటిదంటే అతిసార వ్యాధి, చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇవైతే కామన్గా చూస్తాము. సో వీటిల్లో భయపడేది ఎక్కువ మంది డెంగ్యూకి భయపడుతూ ఉంటారు. ఇప్పుడు సీజన్లో కూడా డెంగ్యూ కేసెస్ కూడా చాలా నమోదవుతున్నాయి. రోజుకి ఒక 5 కేసుల వరకు నమోదవుతున్నాయి. ఈ డెంగ్యూ లక్షణాలు ఏంటి అని చూసుకున్నట్టయితే ఎక్కువగా జ్వరం వస్తుంది, చాలా హై గ్రేడ్ ఫీవర్, ఒళ్ళంతా నొప్పులు ఉంటాయి అండ్ బాడీ పెయిన్స్తో పాటు కీళ్ళ కూడా వాస్తాయి అండ్ కీళ్ళ నొప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ డెంగ్యూలో ఇంకొక మేజర్ లక్షణము తెల్ల రక్త కణాలు అని కామన్ వాడుక భాషలో అంటాము. వాటిని మనం ఇంగ్లీష్లో అనుకున్నట్టయితే ప్లేట్లెట్స్. ఈ ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వల్ల మరి ఏమవుతుంది అనేది ఒక డౌట్. సో ప్లేట్లెట్స్ తగ్గిపోవటం మూలంగా ఈ ప్లేట్లెట్స్ రక్తాన్ని గడ్డ కట్టించే ఫంక్షన్ చేస్తుంది మన బాడీలో. సో ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు రక్తం గడ్డ కట్టకుండా బ్లీడింగ్ అవుతుంది. సో పళ్ళల్లో నుంచి కానీ, ముక్కులో నుంచి కానీ, మోషన్స్లో కానీ, యూరిన్లో కానీ బ్లడ్ పోతూ ఉంటుంది. అందుకే ఈ డెంగ్యూకి డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ అని కూడా అంటాం. సో డెంగ్యూలో మనకి కేటగరైజేషన్స్ ఉంటాయి. డెంగ్యూ ఫీవర్, డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్, డెంగ్యూ షాక్ సిండ్రోమ్. సింపుల్ డెంగ్యూ వచ్చినప్పుడేమో ప్లేట్లెట్స్ నార్మల్గా ఉండొచ్చు. అండ్ డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్లో చాలా లోగా ప్లేట్లెట్స్ పడిపోవడం మూలంగా ఈ బ్లీడింగ్ డిజార్డర్స్ వస్తాయి. అండ్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటే మొత్తం బ్లీడింగ్ ఎక్కువైపోవడం మూలంగా బ్లడ్ పడిపోయి, పర్సంటేజ్ పడిపోయి, బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అయిపోయి వాళ్ళు షాక్లోకి వెళ్తారు. దానివల్ల కిడ్నీ మీద, లివర్ మీద ఎఫెక్ట్ పడి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లోకి వెళ్తారు. కానీ ఇప్పుడు మెడికల్ ఫెసిలిటీస్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలా బాగా ఉన్నాయి, అలాగే ప్రైవేట్లో కూడా ఉన్నాయి. సో అంత స్టేజ్ వరకు డెంగ్యూ ఫీవర్స్ని మనం చూడట్లేదు. మన దగ్గర అడ్మిట్ అవుతున్నారు డెంగ్యూ పేషెంట్స్, కానీ 1 and 2 కేటగిరీస్లోనే ఉంటున్నారు. వారికి సరైన ట్రీట్మెంట్ అందించడం మూలంగా స్టేజ్ 3కి ఆర్ కేటగిరీ 3కి వాళ్ళు వెళ్ళట్లేదు. సో డెంగ్యూ అనగానే మీరు భయపడకండి. అండ్ బయట కూడా మనం చూసినట్టయితే డెంగ్యూ అనేసి ఒక కార్డ్ టెస్ట్ చేసి దాంట్లో డెంగ్యూ అని చెప్తారు. కానీ మీరు ఆ కార్డ్ టెస్ట్లో చాలా ఫాల్స్ పాజిటివ్స్ వస్తాయి. కన్ఫర్మ్ చేసుకోవాలంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలిజా టెస్ట్ అనేది ఏర్పాటు చేశారు. సో ఎలిజా టెస్ట్ చేసుకొని మీకు డెంగ్యూ ఫీవర్ ఉంటే కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత డాక్టర్ని సంప్రదించి, మన దగ్గర అయితే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మనం ప్రత్యేకమైన ఫీవర్ వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఫీవర్కి సంబంధించిన మందులు కూడా ఇవ్వడం
ఇవ్వడం జరుగుతుంది. అండ్ డెంగ్యూ పేషెంట్స్కి కావాల్సిన ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్స్ కూడా సిద్ధం చేసి ఉంచాం. అవసరమైన వారికి ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్స్ కూడా ఇస్తూ ఉన్నాం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మలేరియా. ఈ రోజుల్లో మలేరియా అయితే ఎక్కువ నమోదు అవ్వట్లేదు. బట్ అయినా కానీ మీరు మస్కిటోస్ గురించి దోమల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు ఇంట్లో తీసుకోవాలి. మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అండ్ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి దోమతెరలు అవి కట్టి మీకు మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దెన్ టైఫాయిడ్ అండ్ అతిసార వ్యాధి, ఇవి రెండు కూడా ఈ సీజనల్ వ్యాధుల్లో వస్తాయి. ఇవి మనము ఈ వైరల్ ఫీవర్స్ లాగా వెక్టర్ బోర్న్ డిసీజెస్ కాకుండా అవి డైరెక్ట్ ట్రాన్స్మిషన్స్ ఉంటాయి. సో దీనికి మీరు తాజా ఆహారం తాజా నీరు తీసుకోవాలి. అండ్ ఆహారం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 రోజులు తినేసేయడం, చల్లని ఆహారాలు ఈగలు వాలిన ఆహారాలు తినకుండా అప్పటికప్పుడు వేడిగా వండుకొని తిన్నట్టయితే ఈ టైఫాయిడ్ అండ్ అతిసార వ్యాధి బారిన పడకుండా ఉంటారు. అండ్ దీనికి మీరు చేయాల్సింది నీరు కూడా శుద్ధమైన నీరు తాగాలి. కాచి చల్లార్చి వడపోసిన నీరుని ఎప్పుడైతే తాగుతారో ఈ జబ్బుల బారిన పడకుండా మీరు ఉంటారు. అండ్ కూరగాయలు వండుకునేటప్పుడు కూడా తాజాగా బాగా కడిగి వండుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆకుకూరలకి ఎక్కువ మట్టి ఉంటుంది, ఆ స్పోర్స్ బ్యాక్టీరియల్ స్పోర్స్ ఉంటాయి. సో వాటిల్ని రన్నింగ్ వాటర్ కింద అంటే ట్యాప్ వాటర్ కింద పెట్టి నీట్గా క్లీన్ చేసిన తర్వాతే వంట చేసుకోవాలి. సో సీజనల్ వ్యాధులు అనగానే ఆందోళన పడకుండా మీరు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ప్రొటెక్ట్ అవుతారు మీకు మీరు. అండ్ ఈ జాగ్రత్తలతో పాటు ఒకవేళ వచ్చినా కానీ హాస్పిటల్కి రావచ్చు, టెస్టులు చేసుకోవచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. చాలా క్రిటికల్ అయి కాంప్లికేట్ అయిన కేసెస్ అయితే మేము ఎక్కువగా చూడట్లేదు. డైలీ ఫీవర్ కేసెస్ చూస్తున్నాము. సో మీరు అందరూ కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.